నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కాళేశ్వరం కమిషన్ అడుగడుగునా కన్ఫ్యూషన్. నిన్నటి వరకు పీసీ ఘోష్ కమిషన్ పై బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలివి. ఆరోపణలకు తగ్గట్టే డెడ్ లైన్ ముగిశాక విచారణ గడువును 7 సార్లు పొడిగించి చివరకు మాజీ సీఎం కేసీఆర్ ను, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ను విచారించడానికి మరోసారి గడువు పొడిగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అసలు ఎవరిని ప్రధానంగా టార్గెట్ చేశారో వాళ్లను విచారించకుండా అసలు ఈ కమిషన్ను ఎందుకు ఏర్పాటు చేసినట్టు అంటూ కాంగ్రెస్ నేతలే రేవంత్ సర్కారుపై నిష్ఠూరాలాడే పరిస్థితి వచ్చింది. ఇదంతా నిన్నటి వరకు జరిగిన వ్యవహారం. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన ఆరోపణలతో కాళేశ్వరం కమిషన్ కథ అడ్డం తిరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ కోల్లేదు, దాన్ని కాంగ్రెస్ నేతలే బాంబు పెట్టి కూల్చేశారని కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు క్రెడిట్ కేసీఆర్ కు దక్కకూడదనే కుట్రతో కాంగ్రెస్ నేతలు దాని పిల్లర్ ను కూల్చేసి ఆ నిందను తమపై మోపుతున్నారంటూ కేటీఆర్ చేసిన ఆరోపణతో కాళేశ్వరం ఎపిసోడ్ రివర్స్ అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలతో పాటు మేడిగడ్డ పిల్లర్ కూలిపోవడానికి నాణ్యత లేని నిర్మాణమే కారణమన్న ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. ఈ విచారణ ఓ కొలిక్కొచ్చిందని అందరూ భావిస్తున్న తరుణంలో కేటీఆర్ చేసిన ఆరోపణలు చాలా కీలకంగా మారాయి. ఒకవేళ కేసీఆర్ గాని హరీష్ రావు గాని ఘోష్ కమిషన్ ముందు తమ వాదనలను వినిపించాల్సి వస్తే కేటీఆర్ చేసిన ఆరోపణనే రిపీట్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే కాళేశ్వరం కమిషన్ ఈ కుట్రకోణంపై కూడా విచారణ జరపాల్సి వస్తుంది. అప్పుడు అసలు విషయం పక్కకెళ్లి కుట్రకోణం ఫోకస్ అయ్యే ప్రమాదం ఉందని రేవంత్ సర్కార్ భావిస్తోంది. విచారణ జరిపి కుట్ర జరగలేదని కమిషన్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తే దాన్ని ప్రభుత్వం మేనేజ్ చేసిందని కూడా బీఆర్ఎస్ ఆరోపించే అవకాశం ఉంది. ఇలా చిక్కుముడులు ఎదురవడం కంటే కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే తలనొప్పి పోతుందని కొందరు కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించమని రేవంత్ న్యాయ నిపుణులను కోరినట్టు సమాచారం. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టును ఉచ్చుగా వేసి కేసీఆర్ టీంను ఇరకాటంలో పెట్టాలన్న రేవంత్ ప్లాన్ బెడిసికొట్టిందేమో అన్న చర్చ మొదలైంది.